పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. రేపటితో రెండో దశ పోలింగ్ కు సంబంధించి ఎన్నికల ప్రచారం క్లోజ్ కానుంది. దీంతో బీజేపీ, టీఎంసీ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రచారానికి కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో ప్రధాని మోదీ, మరోవైపు సీఎం మమతా బెనర్జీ సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. టీఎంసీ పాలనలో బెంగాల్ మహిళలకు రక్షణ లేదన్నారు ప్రధాని మోదీ. హుంగ్లీ ప్రచారంలో పాల్గొన్న మోదీ దీదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మమతా పాలనకు ఇక ముగింపు తప్పదన్నారు. మే 4న బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతోందని, బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదారులను ఏరివేస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నామన్న మోదీ, మహిళా సాధికారతే లక్ష్యంగా బీజేపీ పాలన అందిస్తుందన్నారు. టీఎంసీ పైన బెంగాల్ ప్రజలకు నమ్మకం పోయిందన్నారు ప్రధాని మోదీ. మొదటి దశలో నమోదైన 93% ఓటింగ్ టీఎంసీ అహంకారాన్ని ముక్కలు చేసిందంటూ మండిపడ్డారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంది. బెంగాల్లో మరోసారి అధికారం దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో దశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఓటర్లను ఆకర్షించేందుకు టీఎంసీ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భవానీపూర్లో పాదయాత్ర నిర్వహించారు దీదీ. మమతా పాదయాత్రలో కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిపక్షాలను ఎండగడుతూనే టీఎంసీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే బెంగాల్లో మొదటి విడతగా 152 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు జరగగా, మిగిలిన 143 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. బెంగాల్ పీఠం ఎవరిదో తేలాలంటే మే 4 వరకు ఆగాల్సిందే.